सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। సాధన, సాధ్యం, సాధక. సాధనం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది, ఉపయోగించేది. సాధకుడు ఉపయోగించేటటువంటి ఒక దాన్ని సాధనం అంటారు. మంత్రజప సాధనం, పూజ ఒక సాధనం, పారాయణం ఒక సాధనం. ఇవన్నీ సాధనాలే. మనం వాడుకునే వస్తువులు ఇంట్లో అవి కూడా సాధనాలే. వంటింట్లో వాడుకునేవన్నీ సాధనాలే. వాహనాలు సాధనాలే. ఒక చోటికి వెళ్ళాలంటే ఈ సాధనాలన్నీ బయటవి మనకు తెలుసు, కానీ వ్యక్తి తన యొక్క జీవన గమ్యాన్ని పొందడానికి కూడా కొన్ని సాధనాలు చెప్పబడినాయి. ఏమిటి ఆ గమ్యం అంటే, ఆ గమ్యమే సాధ్యం అంటారు. ఒకదాన్ని పొందడం కోసం మనం చేయవలసినటువంటి, ఉపయోగించవలసిన సాధనం సాధ్యాన్ని పొందడానికి. చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి కదా, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ ధర్మ, అర్థ, కామాలు కూడా సాధ్యమే, ఒక్క మోక్షం తప్ప. పుణ్యం సంపాదించుకోవాలని కోరుకోవడం అదొక సాధనం స్వర్గలోకానికి వెళ్ళడానికి. అలాగే ధనం సంపాదించుకుంటే ఆ ధనం వలన మనకు ఆహారం, వస్త్రము, నీడ అన్నీ దొరుకుతాయి. అదొక సాధనమే కదా. ధనము ఒక సాధనమే. సాధ్యం ఏమిటంటే మనం కొనుక్కునే వస్తువులు, వాటి వల్ల మనకు ఒక సెక్యూరిటీ ఏర్పడుతుంది. ధనం కానీ ఉండడం వలన, ధనం, మనం వస్త్రము, ఆహారము, నీడ, ఈ మూడు ముఖ్యం మనిషికి, బేసిక్. ఇవి ఉన్నప్పుడే, పొట్ట నిండినప్పుడే కదా వేదాంతం వింటాం. ఆకలితో ఉంటే అయ్యో రామ ఆకలి వాపోయే వాళ్ళకి వేదాంతం చెప్తే ఎక్కుతుందా? ముందు ఆ పొట్ట నిండాలి. ఏదైనా సరే శరీరానికి రక్షణ కావాలి మొదట, అప్పుడే ఏదైనా వింటుంది శరీరం, మనస్సు. అనువైన వాతావరణం ఉండాలి, శరీరానికి తగినంత రక్షణ ఉండాలి. అలా లేనప్పుడు మనస్సుకి ఏమీ ఎక్కదు. అందుకే నేను చూడండి, పామరులు పాపం పొట్ట కోసమే పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ మాటలన్నీ అర్థమవుతాయా? పొద్దున్న లేస్తే వాడికి పొట్ట ఎలా నింపుకోవాలని చెప్పి కష్టపడుతుంటాడు. కాస్త చదువుకున్న వ్యక్తి అయితే పొట్ట నిండుతుంది కాబట్టి ఏదో ఒక విధంగా సంపాదించి పొట్ట నిండిన తర్వాత ఇంకొంచెం ఎక్కువగా ఆలోచించగలుగుతాడు పై విషయాన్ని గురించి. కనుక బేసిక్ నీడ్స్ అంటారు వాటిని, మౌలిక సదుపాయాలు అంటారు తెలుగులో. మౌలిక సదుపాయాలు ఆహారము, వస్త్రము, నీడ, ఇవి పూర్తి కావాలి. ఇవన్నీ ఎట్లా వస్తాయి? ధనం వలన వస్తాయి. ధనంతో సంపాదించుకోవచ్చు. సుఖము, శాంతి అనేది ధనంతో రాకపోవచ్చు, కానీ ఇవన్నీ బేసిక్కి ధనం వల్లనే వస్తాయి. అవి వచ్చినప్పుడే మనకు కాస్త ఇంకా పొట్ట నిండిన తర్వాత మిగతా మన మినిమం ఇవన్నీ తీరిన తర్వాత కాస్త ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రా టీవీ, ఎక్స్ట్రా కారు కొనుక్కుంటాం ఆనందంగా, కాస్త అక్కడ ఇక్కడ తిరగడానికి, తీర్థయాత్రలు చేయడానికి. ఇదంతా కామ, ఎంటర్టైన్మెంట్ మనిషి. అందుకే బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయితే
డబ్బుని మళ్ళీ మనం మన కోరికలను తీర్చుకోవడానికి ఇంకా వాటిని వెచ్చిస్తాం. కొంచెం ఖరీదైనా సరే ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కుంటాడు, అంతే కదా. అది డిజైరే కదా, కామమే కదా. మంచి ఆహారం కావాలి, మంచిది కొనుక్కోవాలి, అలా మంచి దానికోసం ప్రయత్నం చేస్తుంటాడు, అది కామ. కనుక ధర్మ అర్థ కామాలు కూడా ఒక సాధ్యమే. స్వర్గ సాధన కోసం, స్వర్గాన్ని సాధించడం కోసం స్వర్గకామో యజయత అంటాడు. కొన్ని యాగాలు చేస్తే స్వర్గానికి వెళతావు, కొన్ని పూజలు చేస్తే నీకు ఇట్లాంటి ఫలం వస్తుందని చెప్తారు. కనుక సాధన సాధ్యాలు చూసాం మనం. సాధకుడు, సాధన చేసేవాడు సాధకుడు. ఇప్పుడు సాసా మీదనే వస్తాయి అన్నీ, 3 సార్లు, ట్రిపుల్ సాధక, తర్వాత సాధనం, సాధ్యం, 3 సార్లునే వస్తాయి. మరి మోక్షం ఏమిటండి అంటే, మోక్షం అనేది పొందేది కాదు, సాధ్యము కాదు. సాధ్యం అనేది రీచింగ్ అంటారు, గోల్ అంటారు, గమ్యం అంటారు. మనం సాధించవలసింది ఏదైతే ఉందో అది గమ్యము లేక సాధ్యము అంటారు. మోక్షం అనేటువంటిది కూడా ఒక పురుషార్థం కదా. మరి అది సాధ్యం కిందికి రాదా అంటే రాదు, పొందేది కాదది, ఎప్పుడో ఒక టైంలో అలా పొందేది కాదు అని చెప్తుంది శాస్త్రం. అది ఎప్పుడు సిద్ధమయ్యే ఉన్నది ఆత్మస్వరూపం మోక్షం అనేది అని చెప్పింది. ఎప్పుడు సిద్ధస్వరూపం ఉన్న ఆత్మ. కనుక తేడా తెలిసింది కదా. ఇప్పుడు ధర్మార్థ కామాలు సాధ్యం, సాధించదగినవి. మోక్షం అనేటటువంటిది సిద్ధం అని తెలుసుకోవాలి. సాధించేది కాదు, అది సాధ్యము కాదు, అది సిద్ధము అని తెలుసుకోవాలి. సాధకుడు సాధనాలను ఉపయోగించి సాధ్యాన్ని పొందుతాడు. మోక్షం అనే పురుషార్థం మాత్రం సిద్ధం అని తెలుసుకోవాలి. అన్ని సకారంలోనే వస్తాయి. సరే, ఇంతవరకు నిన్న చూసాం మనం. కనుక ఇప్పుడు సాధన పంచకం అనేది ఒక సాధనం చెప్పబడింది. అందులో 5 శ్లోకాలు చెప్పబడినాయి. దేనికి ఈ సాధనాలంటే నేను చెప్పాను, 3 సాధనాలు చెప్పాము. మొదటిది ఏమిటి? కర్మయోగ మొదటి సాధనం. దేని కొరకు, ఇదే ఏం ఫలం వస్తుందంటే, ఏం పోగొట్టడానికి కర్మయోగం అని చెప్పాం? చిత్త మలాన్ని తొలగించడానికి కర్మయోగ సాధనం. చిత్త మలం అనేటటువంటి దోషము, ఆ దోషాన్ని తొలగించాలి అంటే మనం కర్మయోగం అనే సాధన చేయాలి. ఈ కర్మయోగ సాధనం అనేది ఒక మార్గం, మొదటి మెట్టు. చిత్తమలం పోతే మనసుకి ఏమొస్తుంది ఫలం? చిత్తశుద్ధి వస్తుంది. చిత్తమలం అంటే రాగము, ద్వేషము, కామము, క్రోధము, ఇవన్నీ కూడా చిత్తమలాలే. రాగం, ద్వేషం అన్నారు. మనకు అతి అనురాగం కొన్నిటి మీద ద్వేషం, ఈ రెండింటితోనే కొట్టుమిట్టాడుతుంటాం ఎప్పుడు. అవి మనకు తెలియకుండానే వస్తుంటాయి. ఈ రాగద్వేషాలే మలినం మనసులో. అసలు అవి ఉన్నాయని ఒకటి తెలియాలిగా. అవి ఉన్నాయని తెలియడానికి గురువు దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే కదా కడుపులో నొప్పి ఎందుకు వచ్చింది ఏమిటి డయాగ్నోస్ చేస్తారు. గురువు అనేవాడు కూడా వైద్యుడు. అప్పుడు డయాగ్నోస్ చేస్తారు. నాయన, నీ అశాంతికి కారణం నీ యొక్క రాగద్వేషాలే అని గురువు చెప్పాలి. చెప్పినా ఒప్పుకో. అవి ఒప్పుకోవాలంటే కొంచెం కష్టం. అందుకని మనం గురువుకి, తల్లి దగ్గర పిల్లలు ఎట్లాగైతే మనస్సు విప్పి మాట్లాడుకుంటారో, ఇప్పుడు పిల్లలు కాదులేండి, వెనకటి రోజుల్లో
అన్ని తల్లి దగ్గర ఎంత స్వేచ్ఛగా ఉంటాడు బిడ్డ, ఎంత నమ్మకం తల్లి మీద. తల్లి ఏది చేసినా నా మంచిగా చేస్తుందని నమ్ముతాడు. అప్పుడు ఆ బిడ్డ ఎదుగుతాడు. అలాగే శిష్యుడు కూడా ఒక బిడ్డ లాంటి వాడు. పుత్రుడు కావచ్చు, పుత్రిక కావచ్చు, ఒక శిశువుతో సమానమే. నమ్మాలి గురువుని. ఆ గురువు వేదాంత వాక్యేషు విశ్వాసం ఉండాలి. అలా ఉన్నప్పుడు గురువు మనలో ఉన్నటువంటి ఆ రాయిని చెక్కినప్పుడు ఎట్లాగైతే అనవసరమైనటువంటి ముక్కలు తీసేస్తే అందులో మూర్తి బయటకు వస్తుంది. రాముడు వారి మూర్తి కానీ, కృష్ణుడి మూర్తి కానీ రాయిలో ఉంది, దాగి ఉంది. ఆ దాగి ఉన్నటువంటి దాన్ని బయటికి తీయాలంటే అనవసరమైనవన్నీ కట్ చేయాలి. సుత్తి పెట్టి కొడుతూనే ఉంటాడు. ఆ నొప్పులన్నీ భరించాలి. గురువు కూడా మనల్ని కరెక్ట్ చేస్తూనే ఉంటారు. పోయిన క్యాంపులో ఒక స్టూడెంట్ అట్లాగే ఉంది. ఏమండి స్వామిని గారు, ఏం తప్పు చేయకుండా ఈరోజు మీ దగ్గర 100 మార్క్స్ పొందాలని ప్రయత్నం చేస్తా, ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నా నేను అంటూ. ఏదో ఒక తప్పు రికగ్నైజ్ అవుతూ ఉంటుంది పాపం. ఎప్పటికండి నేను ఎన్ని సంవత్సరాలు పడుతుందన్న, నాకేం తెలుసమ్మా ఎన్ని సంవత్సరాలు పడుతుందో. చాలా సంవత్సరాలు పడుతుందా అంటే పడుతుంది. కరెక్ట్ చేసుకోవాలి, చేయించుకోవాలి, దానికి తయారుగా ఉండాలి. అప్పుడు శుద్ధి వస్తుంది. అందుకని గురువు అవసరం. రెండవ మలం ఏం చెప్పాం? మనస్సుకున్న రెండవ మలం విక్షేపం, దోషం. మొదటి దోషం చిత్త మలం, రెండవ దోషం చిత్త విక్షేపం. మరొక పేరేంటి దానికి? విక్షేపానికి. విక్షేపం పదం అర్థం కాదు, ఇంకొక తేలిక పదం ఉంది అర్థమయ్యేది, చాంచల్యం. చాంచల్యం బాగా అర్థమవుతుంది. చంచలస్య భావ చాంచల్యం అన్నారు. చంచలస్య భావ అన్నారు, చాంచల్యం. దాన్నే విక్షేపం అన్నారు. వీక్షిప్ ధాతు. ఆ క్షిప్ అంటే ఏంటి? స్కాటర్డ్ అనమాట. మనసు ఇట్లా అట్లా వెళ్తుంది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, నదిలో నీళ్లు పాయలు పాయలుగా విడివిడిగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్ని వైపులా. దానికి ఒక ఆనకట్ట లేదు, ఒక డ్యామ్ లేకపోతే ఏమవుతుంది? నది నీళ్ళు ఏటు పల్లంగా ఉంటే అటు పోతూ ఉంటాయి. ఆ నది వల్ల మనం భూమిని సాగు చేయగలమా? పంట పండించుకోగలమా? లేదు కదా. ఆ నదిని ఏం చేయాలి? కొంచెం లోతు చేసి దాన్ని ఒకవైపు మళ్లించాలి. అవునా? అప్పుడే ఆ నీళ్ళు ఉపయోగపడతాయి, భూమి సాగు చేసుకోగలం. ఆ సాగు చేసుకున్నప్పుడు ఆ భూమి నుంచి మనకు పంట పండుతుంది. ఇవన్నీ మాకు తెలుసండి స్వామి గారు, ఇవన్నీ చాలా తేలిక. అలాగే మనస్సు కూడా ఏకీకృతమైన మనస్సు, ఏకాగ్రతతో ఉన్న మనస్సుకి అన్నీ అర్థమవుతాయి. చంచలమైన మనస్సుకి ఏది అర్థం కాదు. అందుకే సూదిలో దారం గుచ్చేటప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ తీసుకొని నాలుగు దగ్గర నుంచి దాన్ని తడి చేసి ఆ దార పోగులన్నీ నలుస్తాం. నలిచి ఆ సూది బెజ్జంలో నుంచి ఇట్ట పంపిస్తాం. అప్పుడే అది లోపలికి వెళుతుంది. విడివిడిగా పోగులు ఉన్నాయనుకోండి, పోదు కదా. ఇవన్నీ బాగా తెలుసండి మాకు. ఏంటి పోదు అంటే ఇట్లా నలుపుతారు. అవునా? మనసు కూడా అంతే. అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని, చంచలం హిమన కృష్ణ, ఏ కృష్ణ, మనసు చంచలం, ప్రమాథి బలవదృఢం, చాలా కష్టం దీన్ని కట్టిపడేయటం. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం, గాలి కంటే దీన్ని ఆ గాలి నన్ను ఆపుతానేమో కానీ మనసును మాత్రం ఆపలేను అన్నాడు. కానీ వాయు వేగంతో పోతుందట మనస్సు. అందుకని హనుమంతుల వారికి వాయుపుత్రుడు ఆయన. మనోజవం మారుత తుల్య వేగం అని అంటారు. మనస్సు ఎంత ఫాస్ట్గా పోతుందో, వాయువు ఎంత ఫాస్ట్గా పోతుందో మనస్సు అట్లా వెళ్తుంది. అంత ఫాస్ట్గా వెళ్తాట హనుమంతుడు. ఆయనకేం ఫ్లైట్ అక్కర్లేదు, ఇండిగో ఫ్లైట్ అట్లాంటివన్నీ అక్కర్లేదు. మరి రెక్కలు ఉన్నాయా అండి హనుమంతుడి కంటే? లేవు.
అలా వెళ్ళిపోతాడు. అదేమిటండి ఆయన మాత్రం ఎగురుతాడు, మనం ఎందుకు ఎగరలేమండి? అది ఆయన్నే అడగండి. సరే, కనుక మనస్సు అనే దానికి చాంచల్యం ఉన్నంతసేపు మనిషికి శాంతి ఉండదు. ఈ చంచలత, అది స్విచ్ ఆఫ్ చేసావా? మైక్ చేసావా? ఆ చాంచల్యం ఉన్నంతసేపు మనిషికి అశాంతిగా ఉంటుంది. అది పోవాలంటే ఏం సాధన చెప్పాం? ఉపాసన యోగము. ఈ ఉపాసనా యోగం ఎక్కడ చెప్పబడింది? వేదంలోని ఉపాసనా కాండంలో చెప్పబడింది. కర్మయోగం ఎక్కడ చెప్పబడింది? కర్మకాండంలో చెప్పబడింది. కనుక మనం చదివేదంతా వేదమే. వేదంలో చెప్పబడినటువంటి కర్మకాండంలో కర్మయోగం, ఉపాసనా కాండంలో ఉపాసనా యోగం. యోగం అంటే సాధన అండి ఇక్కడ అర్థం. యోగానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని బట్టి ఆ అర్థాన్ని తీసుకోవాలి. నాకు నచ్చిన అర్థం నేను తీసుకుంటాను, రోజు యోగా చేస్తాను కనుక ఆసనాలని చెప్పకూడదు. ఇప్పుడు భగవద్గీతలో యోగం యోగం అని ఉంది. ఏమిటి అర్థం అక్కడ? యోగం అంటే అన్నిట్లోనూ యోగం అని ఉన్నది. యోగం అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం అని చెప్పి యోగ శాస్త్రంలో అర్థం. మరి ఇక్కడ యోగం అంటే ఏమిటి భగవద్గీతలో? రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి. యోగం అంటే ఏమి చెప్తారు అక్కడ? టాపిక్ అంతే, విషయము. అర్జున విషాద యోగము అంటే అర్జున విషాదం, అర్జునుడికి దిగులు వచ్చింది, అదే విషయం అందులో ఆ అధ్యాయంలో. సాంఖ్య యోగము, సాంఖ్యము జ్ఞానము అనేది విషయము రెండో అధ్యాయంలో. కర్మ యోగము, కర్మం అనేది టాపిక్ మూడో అధ్యాయంలో. అట్లా అన్నమాట, అక్కడ టాపిక్ అని పేరు. నువ్వు ఎంత శ్లోకాలు 700 బైహార్ట్ చేసినా కూడా ఈ అర్థం తెలియకపోతే ముందు చాంటింగ్, తర్వాత అర్థం. అర్థం లేని పని వ్యర్థం. ఏమండి ఇవన్నీ కూడా తెలియకుండా కూర్చున్నామేంటి? మేము ఇంతకాలం ఉన్నారు కూర్చున్నాం, ఏం చేస్తాం? ఇప్పుడన్నా తెలుసుకోండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి 10 భగవద్గీతలో, అన్నిటికీ యోగం యోగం వస్తుంది. మరి యోగం అంటే ఎన్ని అర్థాలు ఉన్నాయి? ఒకటా రెండా? శాస్త్రం మొత్తం అంతే. నీకు ఇష్టమైన అర్థం నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. ఎప్పుడెప్పుడు ఏ అర్థం తీసుకోవాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలని చెప్పి దానికి ఒక నియమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. దాన్ని గురుముఖంగా విని తెలుసుకొని అర్థాన్ని తీసుకోవాలి. గురువు లేకపోతే, గురుముఖంగా వినకపోతే వాళ్ళకి తోచిన అర్థాలు తీసుకుంటారు, తీసుకొని అదే ప్రచారం చేస్తుంటారు. తప్పు కదా? కనుక మనకు ఎటువంటి అర్థం తీసుకుంటే అక్కడ కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ అర్థాన్ని చెప్పేవాడే గురువు. అలా గురువు చెప్పాలి అంటే మనకు ఆ గురువు బాగా చదువుకొని ఉండాలి. ఆ గురువు బాగా చదువుకొని ఉండాలి. అప్పుడే అర్థం అవుతుంది, మనకు బాగా చెప్పగలుగుతారు. ఇప్పుడు కర్మయోగము చిత్త మల నివృత్త్యర్థం, చిత్తశుద్ధి ప్రాప్యర్థం కర్మయోగ. చిత్త విక్షేప నివృత్త్యర్థం, చిత్త ఏకాగ్రత ప్రాప్యర్థం. నివృత్తి అంటే పోగొట్టడానికి, ప్రాప్తి అంటే పొందడం. చిత్త ఏకాగ్రత ప్రాప్యర్థం ఉపాసనా యోగ అన్నాడు. మూడోది ఏం చెప్పాం? ఏంటి దోషం? మూడో దోషం అజ్ఞానం. అజ్ఞానమే ఒక దోషం. ఒక విషయం తెలియలేదనుకోండి, ఇప్పుడు ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది తెలియదండి అన్నాడు. అజ్ఞానం ఉందా లేదా? మరి నువ్వు ఎక్కే ట్రైన్ నువ్వు ఎన్ని గంటలకు వస్తుందో నీకే తెలియకపోతే నువ్వు ట్రైన్ ఏమి ఎక్కుతావు? ఎక్కలేవు కదా. ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందో నీకు తెలియాలి. ట్రైన్ ఎక్కాలి అంటే నీకు తెలిసి ఉండాలి. ఆ అజ్ఞానం ఉంటే నువ్వు ట్రైన్ ఎక్కలేవు, ట్రైన్ మిస్ అవుతావు. ఏ అజ్ఞానం అయినా సరే మనల్ని కొంచెం సమస్యల్లో పడేస్తుంది. అవునా? ఒక విషయం, ఇప్పుడు కంప్యూటర్ అందరూ ఉపయోగిస్తుంటారు, 10% తెలుస్తుంది వాళ్ళకి అంతే.
ఏది ఎప్పుడు నొక్కాలో తెలియదు అని నొక్కుతూనే ఉంటారు కీబోర్డ్ అంతా. అంటే పరిపూర్ణ జ్ఞానం రావాలంటే కష్టం. అది ఏదో మనకు తెలిసిన వరకు నొక్కుతాం ఆ కీబోర్డ్లో ముఖ్యమైనటువంటివి. అట్లాగే ప్రతి దాంట్లో కూడా అంతే, అజ్ఞానం ఉన్నంతసేపు కూడా మనకు ప్రయోజనం ఉండదు ఏది కూడా. అజ్ఞానం ఎప్పుడు కష్టానికే దారి తీస్తుంది. దానికి ఉదాహరణ చెప్తాం. తాడు తాడుగా చూడకపోతే పాముగా చూస్తావు, అది అజ్ఞానమే కదా. తాడు అజ్ఞానమే కదా. తాడు అజ్ఞానం వల్ల తాడుని తాడుగా చూడకపోవడం వల్ల ఇంకొక ప్రాబ్లం వచ్చిందిగా. ఒకడు పాముగా చూసేవాడు, ఒకడు నీటి ధారగా చూసేవాడు, ఒకడేమో కర్రగా చూసేవాడు, రకరకాలుగా చూస్తున్నారుగా. అప్పుడు ఏమవుతుందంటే రకరకాలైనటువంటి భ్రమల్లో పడతారు. చూసారా అజ్ఞానం ఎన్నిటికి దారి తీస్తుందో? అజ్ఞానము అధ్యాసకి దారి తీస్తుంది. అంటే తప్పుగా చూస్తాం అన్నిటినీ. ఒక్క విషయాన్ని తనిగా అర్థం చేసుకుంటామా? ప్రతివాడిని మిస్అండర్స్టాండింగే. భార్య అంటుంది, మీరు నన్ను అర్థం చేసుకోరండి అంటుంది. పెళ్ళయి 25 సంవత్సరాలు అయింది. ఆవిడ అడుగుతుంది, మీరు నన్ను అర్థం చేసుకోరండి అంటుంది. అంటే మీకు అజ్ఞానం ఉంది నన్ను అర్థం చేసుకోవడంలో. అంతే కదా అర్థం, ఇండైరెక్ట్గా చెప్పడం. భర్త కూడా అంతే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో, నీకు ఎప్పుడు పోతుంది ఈ అజ్ఞానం అంటాడు ఆయన. చిన్న చిన్న విషయాలే. మరి కన్ఫ్యూజన్ వస్తున్నదా లేదా? అజ్ఞానం ఉంటే ఎప్పుడంతే. ఎరోనియస్ పర్సెప్షన్ లీడ్స్ టు ప్రాబ్లమ్స్. ఎరోనియస్ పర్సెప్షన్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం అజ్ఞానం వల్ల. తాటిని తాటిగా చూడకపోతే పాముగా చూస్తావు, పరిగెడతావు, అరుస్తావు. ఇదే ప్రాబ్లం. కనుక ఇలా అజ్ఞానం వల్ల సమస్యలు వస్తాయి. అజ్ఞానం పోతే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం రావాలి. జ్ఞానం కనుక వస్తే మంచిది. ఇప్పుడు రోడ్డు ఎటు పోతుందనే జ్ఞానం ఉండాలా లేదా? నాకు తెలియదండి ఎక్కడికి పోతున్నా అని అంటాడు. రోడ్డు ఎటు పోతున్నదని జ్ఞానం ఉండాలా లేదా? చిన్న చిన్న విషయాలే. అదేవిధంగా మనిషి జీవితంలో తనను తాను తెలుసుకోకపోతే, ఆత్మ అజ్ఞానం కనుక ఉంటే అన్ని దుఃఖాలకు కారణం. ఆత్మ అజ్ఞానం కనుక ఉంటే అన్ని దుఃఖాలకి కారణం అన్నారు. అన్ని దుఃఖాలంటే స్వామి నేను చెప్పాలా? మీకు తెలుసు కదా. ఎంత సమస్య. ఏం తినాలో తెలియదు మనకు. ఏం తింటే కాస్త ఎక్కువ అవుతుందో, కాస్త ఎక్కువైతే ప్రాబ్లం, తక్కువైతే ప్రాబ్లం, తక్కువైతే నీరసం, కళ్ళు తిరుగుతాయి, ఎక్కువైతేనే గ్యాస్ ప్రాబ్లం. ఏంటి మనకి పొట్టలోకి మనం ఏం పంపించాలో మనకే తెలియదు. ఏంటో పెద్ద ఇంటెలిజెంట్ అనుకుంటాం మనం. అంతే కదండి. మన పొట్టలోకి మనకి ఆహారం ఏం పంపించాలి, ఎంత పెట్టాలి, దీనికి తెలియకనే కదా అందరికీ ప్రాబ్లమ్స్. ఇండైజెషను, ఓవర్ డైజెషను. ఇవన్నీ ఎందుకు వస్తాయి సమస్యలు అంటే అజ్ఞానం. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు. అట్లాగే ఆత్మ అజ్ఞానం కూడా ఉంటే సమస్య, మనిషికి దుఃఖం వస్తుంది. ఆత్మ అజ్ఞానం పోతే, ఆత్మజ్ఞానం కనుక వస్తే నీకు శాంతి, సంతోషం. ఆత్మజ్ఞానానికి సాధనం ఏం చెప్పాం? జ్ఞాన యోగము. జ్ఞాన యోగం అనేది సాధన. తర్వాత ఆ కర్మయోగంలో ఏమిటి, ఏం చేయాలి, అదంతా వేరే విషయం. అవన్నీ చూస్తాం తర్వాత. ఇప్పుడు సాధనాల పేర్లు చెప్పాను అంతే. ఏమిటి ఆ 3 సాధనాలు? ఇప్పుడు కర్మయోగము, ఉపాసన యోగము, జ్ఞానయోగము. ఇవన్నీ వేదంలో చెప్పబడినాయి. వేదంలో చెప్పినవి భగవద్గీతలో చెప్పారు, ప్రకరణ గ్రంథాల్లోనూ చెప్పారు. ఇప్పుడు సాధన సాధ్యాలు తెలుసుకున్నాము. సాధకుడు అంటే ఎవరో తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ సాధకుడు తయారుగా ఉంటేనే సాధన పంచకం. లేకపోతే ఈ సాధన పంచకం ఎవరికి అవసరమే లేదు. మీరు సాధకులైనా ఇప్పుడు అందరూ సాధకులైతే శ్లోకం చదువుతాను. చదువుతామా? మొదటి శ్లోకం నేను చదువుతాను, ముందు తిరిగి చెప్పండి. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేషస్య విధీయతామపచితిః
కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం వేదః నిత్యం అధీయతాం. ఒక్క శ్లోకంలో ఎంత చెప్పారంటే చెప్పలేము, అంత చెప్పారు. ఏమిటండి అంత అంటారు? అసలు మన వేదాలు చెప్పినవి 4 వర్ణాలు. కృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెప్పారు భగవద్గీతలో 4 వర్ణాల గురించి. మీరందరూ భగవద్గీత చదువుకున్నారు, మీరంతా ఎక్స్పర్ట్స్ అందులో. చాతుర్వర్ణ్యం అనే ఆ పదం చదవండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. అప్పుడు తర్వాత ఏమిటి ఇంత ఆలోచిస్తున్నారు? మీరు గడగడ చదువుతారు అనుకున్నాను నేను. సే లౌడ్లీ, పెద్దగా చెప్పాలి. ఆ లైన్ చాలు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎవరికి చెప్పారు? అర్జునుడికి చెప్పాడు. ఈ చాతుర్వర్ణ్యాలు ఏమిటి అసలు? మయా సృష్టం అన్నాడు, నేను సృష్టించా అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు జనం. ఈ 4 వర్ణాలు ఆయన సృష్టించబోయినాడు, వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. ఈ వర్ణాలు ఏమిటి? ఒకటి హెచ్చు తగ్గు వర్ణాలు అని చెప్పి అర్థం కాక వర్ణాల గురించి అజ్ఞానం, చతుర్వర్ణాల గురించి అజ్ఞానం. దానితో ఎంత సమస్య అంటే అంత సమస్య ఇప్పుడు సమాజంలో. హిందూ ధర్మంలో ఈ 4 వర్ణాల విభజనే కారణం అన్నిటికీ, అన్ని కోట్లాటలకు అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వటం మొదలు పెడుతున్నారు. కాస్త చదువుకోవచ్చుగా. 4 వర్ణాలు ఏమిటి, ఎందుకు చెప్పాడు ఏమిటి చదువుకొని అర్థం చేసుకొని తర్వాత ఇది తప్పు అని చెప్పి అనొచ్చు. చదవను లేదు, అర్థం కాను లేదు, ఆయన ఎందుకు పెట్టాడో తెలియదు, ఆ దేవుడంటే నమ్మకం లేదు, ఈ 4 వర్ణాల వల్లనే ఈ సమస్యలు అని చెప్పి నీకెవరు చెప్పారు? అసలు తెలుసుకోలేదు, ఎవరిని అడగలేదు పెద్దలని. అది బాగా అర్థం చేసుకొని చెప్పేవాళ్ళు ఎవరిని ఉంటే వింటే కదా నువ్వు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఏమంటే అందరూ మానవులే కదా. ఎందుకు ఈ డివిజన్ అసలు? అందుకేనండి నేను హిందూ ధర్మంలో ఉండను, బౌద్ధ ధర్మం తీసుకుంటానని వెళ్ళిపోయినాడు ఒక ఆయన. పోతే పో. చాలామంది హిందూ ధర్మంలో అన్ని తేడాలి, అన్ని అసమానతలుట. అసమానతను సృష్టించడానికే చెప్పాడు కృష్ణుడు. అసమానతను సృష్టిస్తాడా భగవంతుడు? ఆ మాత్రం ఇంగితం జ్ఞానం ఉండక్కర్లే. కృష్ణుడు ఏం చెప్పాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నా చేత 4 వర్ణాలు సృష్టింపబడ్డాయి అన్నాడు. బ్రాహ్మణులు అన్నాడు, వైశ్యులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ 4 వర్ణాలు. ఎందుకు అంటే ఆయన అన్నాడు, మరి వాడి గుణాల ప్రకారం నేను ఆ పేరు పెట్టాను అన్నాడు ఆయన. తర్వాత లైన్ చదవరు. గుణ కర్మ విభాగశ అన్నాడు. వాళ్ళ గుణాన్ని పెట్టి నేను ప్రపంచం మొత్తం మానవాళిని తీసుకుని 4 గ్రూపులు చేసేసాడు కృష్ణ పరమాత్మ. ఎంత పెద్ద వేదిక డిజైన్ అంటే ఇది అర్థం చేసుకుంటే యు ఆర్ అంటే ఫార్చునేట్, అదృష్టవంతుడు. అర్థం చేసుకుపోతే నీ అంత కన్ఫ్యూజన్ చేసుకునేవాడు ఇంకొకడు ఉండడు. అది విషయం. వాళ్ళకి 4 గుణాలు ఉన్నాయండి. మనుషులందరూ గుణాలతోనే పుట్టాడు.
ఏమేమి గుణాలు ఉన్నాయి? ఎన్ని గుణాలు ఉన్నాయి మొత్తం? 3 గుణాలు. ఏమిటి ఆ గుణాలు? సత్వ, రజస్సు, తమస్సు. మాయ అనేది 3 గుణాలతో ఉన్నది. ఆ 3 గుణాలతో మాయ వలనే కదా, బ్రహ్మము మాయ కలిసే కదా ఈశ్వర సృష్టి చేశాడు ఇదంతా. కనుక మన దగ్గర 3 గుణాలు ఉన్నాయా లేవా? సత్వ, రజస్సు, తమస్సు 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాల ఆధారంగా మనం ప్రవర్తిస్తాం. 3 గుణాల ఆధారంగా మన బిహేవియర్ ఉంటుంది, మన వ్యవహారం ఉంటుంది, మన ప్రవర్తన, మన మాట, మన ఆలోచన అన్నీ ఆ గుణం మీద ఆధారపడి ఉంటాయి. ఆ గుణాల వాళ్ళు ఒక కర్మని సూట్ చేసుకుంటారంటే మనం ఇది చేద్దాం, అది చేద్దాం. ఆ గుణం ప్రకారంగా వాళ్ళకి ఈ కర్మ చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది పెద్ద ఎనాలిసిస్ అండి ఇది. అసలు ఒక వారం 10 రోజులు మాట్లాడచ్చు ఈ సబ్జెక్టు మీద. ఎవరైనా వినేవాళ్ళు ఉంటే నేను మాట్లాడతా వర్ణధర్మం గురించి. కనుక గుణం అనేది ఎవ్వరు తీసేయలేరు, అది పుట్టుకతో వస్తుంది. నువ్వు 3 గుణాలతో తయారు చేయబడ్డావు. దానితో ఏం చేశాడంటే 4 పేర్లు పెట్టాడు మానవాడికి. సత్వ, రజస్, తమస్. సారత అని పెట్టుకోండి. సరత అంటే ఏమిటి? సత్వ, రజస్, తమస్. ఇప్పుడు మన అందరిలో సత్వ, రజస్, తమస్ ఉన్నాయా లేదా? 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు ఏమైందంటే మనిషిలో ఉన్నప్పుడు ఒకళ్ళకి సత్వం ఎక్కువగా ఉంది, రజోగుణం పర్సెంటేజ్ చెప్తాను ఉదాహరణకి. 70% ఏమో సత్వగుణం ఉంది, 20% ఏమో రజోగుణం ఉంది. 70 + 20 90. ఇంకా ఎంత పర్సెంట్ ఉంది? ఏం గుణం అయి ఉండాలి? తమో గుణం. ఒక వ్యక్తిలో కనుక 70% సత్వగుణం ఉండి, 20% రజోగుణం ఉండి, 10% తమో గుణం ఉంటే వాళ్ళందరికీ నేను ఒక పేరు పెడుతున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏం పేరు పెడతావు నాయన అన్నాడు. తగిన పేరే పెడతాను, నామకరణం చేయాలి కదా. బ్రాహ్మణులు అని పెట్టాడు. ఎందుకండి వాళ్ళకి బ్రాహ్మణులు అని పేరు పెట్టారంటే, బ్రహ్మ అంటే వేద. వాళ్ళకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, బ్రహ్మని తెలుసుకోవాలని, వేదాలు చదవాలని. వేదాలు కాకపోతే మరి ఏదైనా సరే ఎప్పుడు లైబ్రరీలోనే కూర్చోవాలని ఉంటుంది వాళ్ళకి, విద్యావంతులు అవ్వాలని ఉంటుంది వాళ్ళది ఆ గుణం. కనుక వాడికి బ్రాహ్మణుడు అని పేరు పెట్టాడు. ఎంత ఇంట్రెస్ట్ అంటే చదువుకోవడం, జిజ్ఞాస విపరీతంగా ఉంటుంది, వినాలి, చదువుకోవాలని. వాడు బ్రాహ్మణుడు అన్నాడు. మరి క్షత్రియులు ఎవరండి అన్నాడు. రజోగుణం 50%, 30% సత్వగుణం, 20% తమో గుణం. 100 అయిందా అప్పుడు? రజోగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళకి దాని వెనకాల సత్వగుణం ఉంటుంది తక్కువగా, ఇంకా తక్కువగా తమో గుణం ఉంటుంది. వాళ్ళందరికీ నేను క్షత్రియుడు అని పేరు పెడుతున్నా అన్నాడు. ఎందుకంటే రజోగుణం ఉన్నవాళ్ళు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ ఒక నాయకత్వం వహించాలి, లీడర్షిప్ క్వాలిటీస్, అందరికీ లీడ్ చేస్తుంటారు మనుషుల్ని, అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి వాళ్ళకి క్షత్రియుడు అని పేరు పెట్టాడు. యుద్ధం చేస్తుంటే గాయాలు అవుతుంటాయి, సహాయం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి. క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ అని. గాయపడిన వాళ్ళని రక్షించడం, ఎవరికి గాయం తగలకుండా చూడటం నాయకుడి లక్షణాలు ఉంటాయి వాళ్ళల్లో. వాళ్ళందరూ కూడా క్షత్రియులని అర్థం. వాళ్ళ గుణం ప్రకారం ఆ పేరు పెట్టాడు ఆయన. అర్థమైందా? సృష్టి ఆరంభంలోనే. తర్వాత 3వ గ్రూపు. ఇప్పుడు ఉన్నది 3 గుణాలు కదండి, 3 గ్రూపులే కదా రావాలి, 4 గ్రూపులు వస్తున్నాయి ఏంటన్నారు. అక్కడే తేడా. వీళ్ళు వైశ్యులు ఉంటారు. వైశ్యులని ఎవరికి పేరు పెట్టారంటే, రజోగుణం ఉంటుంది 50%, బ్యాక్డ్ బై తమో గుణ, సత్వగుణం కాదు. 50% రజోగుణం ఉంటుంది, వాళ్ళు దాని తర్వాత ఉండేది తమో గుణం. 20% or 30% తమో గుణం,
తర్వాత సత్వగుణం ఉంటుంది. వాళ్ళంతా బిజినెస్ అన్నమాట, వ్యాపారం, స్వార్థంతో బిజినెస్ చేస్తుంటారు. క్షత్రియులు నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తుంటారు. వైశ్యులు బిజినెస్, వ్యాపారం చేయడం, వ్యవసాయం చేయడం ఇవన్నీ చేస్తారు. క్షత్రియులు పరిపాలన చేయడం, నాయకుల లక్షణాలు ఉంటాయి వాళ్ళల్లో. నాయకుడి లక్షణాలు ఉంటాయి క్షత్రియుడికి, వీడికేమో బిజినెస్ లక్షణాలు. ఎందుకంటే వాడి స్వభావం ప్రకారం వాడి మనసు అటైపోతుంది. అర్థమైందా? కనుక వాళ్ళందరూ కూడా వైశ్యులు అని. తర్వాత తమో గుణం ఉన్నవాళ్ళు ఎవరంటే, తమో గుణం 70% ఉంటుంది, తర్వాత రజోగుణం 20% ఉంటుంది, సత్వగుణం 10% ఉంటుంది. వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, అస్సలు ఉండదు. తమో గుణం నిద్ర అన్నా పోతుంటాడు, నిద్ర ముఖంతో అన్నా ఉంటాడు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. మెకానికల్గా ఏదైనా చెప్తే చేస్తాడు, చేసేది కూడా తప్పుగా చేస్తుంటాడు. మన ఆర్డర్ ఇస్తే చేస్తాడు. వాళ్ళకి విద్య ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మాన్యువల్ వర్క్ అనమాట. ఇప్పుడు సర్వెంట్, స్కావెంజర్స్ ఉన్నారు చూసేవారు, రోడ్లు పరిశుద్ధం చేసేవాళ్ళు, క్లీన్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఎవరిని లీడ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. వాడికి బిజినెస్ చేయాలని ఉండదు. వాడికి ఏదో పుట్టకోడికి ఏదైనా క్లీన్ చేయమంటే చేస్తాడు. వాడి మనస్సు అది, వాడి స్వభావం అది. అందుకని వాడికి శూద్ర అని పేరు పెట్టాడు. ఎప్పుడు దిగులు పడుతుంటాడు, ఎప్పుడు దుఃఖంతో ఉంటాడు. శుచ్ అంటే దుఃఖంతో ఉండేవాడని. అందుకే చూసారు వాళ్ళు ఎప్పుడు దుఃఖపడుతుంటారు ఎక్కువగా. ఎందుకంటే విద్య లేదు, ఆ గుణం వలన. తమో గుణం ఉన్నవాడు ఎప్పుడు అతిగా నిద్రపోయేవాడు, నిద్రముఖంతో ఉన్నవాడు, వాడికి ఏమైనా జ్ఞానం వస్తుందా, చదువు వస్తుందా? వాడు దేనికి పనికి వస్తాడు? ఏ చదువు లేక, ఏ సంధ్య లేక, ఏ కష్టమో పడపోతే దుఃఖపడక ఏం చేస్తాడు? ఏ పనులకు పనికి వస్తాడు? యాంత్రికంగా చేసే పనులకు పనికి వస్తాడు. ఉన్నారా లేదా? ఇది సత్యమా కాదా? తమో గుణం అన్నమాట. వాళ్ళు శూద్రుడు. తమో గుణ టాప్లో ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ లెవెల్లో రజోగుణం ఉంటుంది, థర్డ్లో సత్వగుణం ఉంటుంది. అక్షరం ముక్క రాదు, రానే రాదు. ఎట్లొస్తుంది? సరే, బాగుందండి. ఇప్పుడు సరత, రసత, రతస అండ్ తరస, ఎస్ఆర్టి, ఆర్ఎస్టి, ఆర్టిఎస్, టిఆర్ఎస్, కేర్ ఆఫ్ మై టాక్స్, అంతే, అయిపోయింది. ఓకే, ఇప్పుడు వీళ్ళందరినీ ఈ పేర్లు పెట్టాడండి ఆయన, కృష్ణ పరమాత్మ. ఫ్రెండ్ ఈ పేర్లు పెట్టి 4 పేర్లు పెట్టాడు. ఇప్పుడు బ్రాహ్మణులు, ఆ స్త్రీ కూడా సత్వగుణమే, ఆ అమ్మాయి కూడా బ్రాహ్మణే, ఆ అబ్బాయి బ్రాహ్మణే, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఒక పిల్లవాడు పుట్టాడు, ఒక అమ్మాయి పుట్టింది. వాళ్ళు ఏమవుతారో తెలుసా? బ్రాహ్మణులు అవుతారు. దాన్ని బ్రాహ్మణ జాతి అంటారు. సత్వగుణం ఉన్న తండ్రికి, సత్వగుణం ఉన్న తల్లికి వాళ్ళకి బ్రాహ్మణుని పేరు పెట్టారు కదా. వాడిద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టే పిల్లవాడు ఏమవుతాడు? బ్రాహ్మణుడు అవుతాడు. అప్పుడు బ్రాహ్మణ జాతి. జాతి ఎప్పుడు వచ్చింది? బ్రాహ్మణుల తల్లిదండ్రులకు పుట్టినప్పుడు వచ్చింది బ్రాహ్మణ జాతి అనేది. ముందు రాలే, తర్వాత వచ్చింది బ్రాహ్మణ జాతి. అదేవిధంగా క్షత్రియులు కూడా, క్షత్రియ కన్య, క్షత్రియ యువకుడు గనక పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికి పుట్టే పిల్లలు క్షత్రియులు అని పేరు. క్షత్రియ జాతి అన్నారు, పుట్టుకతోని క్షత్రియుడు. అదే విధంగా వైశ్యుడు, వైశ్య యువతి, వైశ్య యువకుడు వివాహం చేసుకుంటే వాళ్ళకి పుట్టే పిల్లలు వైశ్య జాతి. తరువాత అదేవిధంగా శూద్ర కన్య, శూద్ర పురుషుడు, యువకుడు చేసుకుంటే వాళ్ళకి పుట్టే పిల్లలు శూద్ర జాతి. జాతి అనేది ఆ తల్లిదండ్రులు పుట్టిన పిల్లలకి పేరు వచ్చింది. ఆ తల్లిదండ్రులకు ఆ వర్ణం ఎందుకు వచ్చింది? వాళ్ళ గుణం ప్రకారం వచ్చింది. ఇదండి సృష్టి ఆరంభంలో ప్రాపర్గా ఉండేది. వర్ణ సంకరం లేకుండా ఆ వర్ణాన్ని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ గుణాలకి సరిపోతుంది అని చేసుకునేవాళ్ళు. చూసారా? ఎందుకు వర్ణ సంకరం కాకూడదు, ఎందుకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోకూడదు అంటే అందుకు. ఇప్పుడు ఈ మాట చెబితే గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది నన్ను. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలండి అంతా అన్నాడు. కాదండి, అది చేసుకున్నా కలవరండి మనస్సులు కలవండి. ఎలా కలుస్తాయండి?
సత్వగుణం తమోగుణం కలుస్తుందా? కలవదే. కలిసినట్లుగా కనపడుతుంది కానీ కలవదు. పెద్దవాళ్ళందరూ ఆలోచించి ఆ రోజుల్లో ఆ వివాహాలు చేసేవాళ్ళు. ఇప్పుడు చెప్పినా ఎవరికి అర్థం కాదు. ఇవన్నీ కూడా అనవసరం కూడా. ఇప్పుడు అన్నీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ అవార్డు ఇస్తుంది నీకు. వాడికి వర్ణము తెలియదు, ధర్మము తెలియదు, వాడి ఇష్టం పడి వాడు చెప్తుంటాడు. ఐ లవ్ యూ అంటారు, పెళ్లి చేసుకుంటారు. ఓకే ఓకే చేసుకో. కానీ తర్వాత వచ్చే సమస్యలు ఆ గుణం మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ ఎన్నో ఆలోచించి చేశారు మన వాళ్ళు. మనకు చెప్పలా ఎవరు చిన్నప్పుడు. అందరూ సమానమే, అందరు మానవులు సమానమే. అన్ని వేళ్ళు సమానం అవుతాయా? అవుతాయా? ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా చేతుల్లో? వేళ్లలోనే డిఫరెన్స్ ఉంటే ప్రతి మనిషికి ఎంత డిఫరెన్స్ ఉంది గుణాలలో. ఏమండి కృష్ణ పరమాత్మకి ఆ మాత్రం తెలియదా? ఆయన్ని ప్రశ్నిస్తావా నువ్వు? అసమానతలా హిందూ ధర్మంలో అంటే ఆ శ్లోకం తీసిపారేయండి భగవద్గీతలో నుంచి. తీయచ్చా లేదా? ఇప్పుడు రెండైనాయి, జాతి వర్ణ అంటే గుణ బ్రాహ్మణ, గుణ జాతి బ్రాహ్మణ. గుణము బ్రాహ్మణుడై ఉండి జాతి బ్రాహ్మణుడైతే ఆ వ్యక్తిని ఏమంటాం? గుణబ్రాహ్మణుడు, జాతి బ్రాహ్మణుడు. గుణక్షత్రియుడు, జాతి క్షత్రియుడు రెండు ఉంటాయి. అదేవిధంగా గుణవైశ్యుడు, జాతి వైశ్యుడు, గుణశూద్ర, జాతి శూద్ర, ఇలా ఉండేదండి ఆ రోజుల్లో. కర్మ ఏదైనా చేయొచ్చు నువ్వు అంటే మామూలుగా ఏది ఉండేది కర్మ అప్పుడు. వాళ్ళు ఏ కర్మను ఇష్టపడేవాళ్ళంటే ఒరిజినల్గా ఏం కర్మ అంటే బ్రాహ్మణులు టీచింగ్ ప్రొఫెషన్ అండి. ఎందుకంటే సమాజంలో ఈ యొక్క వృత్తులన్నీ కూడా ప్రతిదీ పోటీ రాకూడదు ఎవరికి. చదువు చెప్పే వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ అండి. జ్ఞానాన్ని బోధించేవాళ్ళు ఒక కమ్యూనిటీ ఉండాలా లేదా? సమాజంలో ఉండాలి. పరిపాలించే వాళ్ళంతా ఒక కమ్యూనిటీ ఉండాలి. క్షత్రియులు. వ్యవసాయం చేసేవాడు కావాలి, బిజినెస్ చేసేవాడు కావాలి. వస్త్రం వాడు చేస్తే తప్ప మనం కట్టుకోలేము, వ్యవసాయం చేస్తే తప్ప ధాన్యం రాదు. కనుక ఇవన్నీ కృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో చెప్తాడు. కృషి గౌ రక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అవన్నీ చెప్తాడు ఆయన అక్కడ. ఇవన్నీ నా మాటలు కాదండి. తర్వాత అదేవిధంగా శూద్రలు, వాళ్ళు మనకు స్కావెంజర్స్ కావాలి, క్లీన్ చేసేవాళ్ళు కావాలి, రోడ్లు చిమ్మేవాడు కావాలి. వాడు 4 రోజులు రాకపోతే కలరా మలేరియా వస్తుంది. ప్రొఫెషన్ చేసేవాడు కావాలి, వ్యవసాయం చేసేవాడు కావాలి, బిజినెస్ చేసేవాడు కావాలి, పరిపాలించేవాడు కావాలి, టీచింగ్ కమ్యూనిటీ కావాలి. ఇప్పుడు ఏమైంది? ఆ కమ్యూనిటీల వాళ్ళు, ఆ వర్ణాల వాళ్ళు ఆ బిజినెస్ చేస్తుంటే వాళ్ళ వృత్తులు చేస్తే ఏమన్నా పోటీ వస్తుందా? జాబ్ ప్రాబ్లం వస్తుందా? ఏది ముఖ్యం ఇందులో? ఈ 4 వృత్తుల్లో మీరు చెప్పండి. అన్నీ ముఖ్యమే. దేనికి దానికి 100% అవసరం. అర్థమైందా? టీచింగ్ కమ్యూనిటీ లేకపోతే వాళ్ళు ధర్మాన్ని చెప్పాలి, ధర్మాన్ని బోధించాలి, పాఠాలు చెప్పాలి, సమాజంలో ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఏది ధర్మము ఏది అధర్మం టీచింగ్ ప్రొఫెషన్ ఉండకపోతే ఏమవుతుంది అసలు? ఎంత కష్టం. ఆ కమ్యూనిటీని వాళ్ళని అట్లా మెయింటైన్ చేయాలి. అదే క్షత్రియ కమ్యూనిటీని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఎవడు ఎందులోకి రాడు. నీ కమ్యూనిటీ నీ దాంట్లో నువ్వు ఉండి, నీ ప్రొఫెషన్లో నా ప్రొఫెషన్లో నేను ఉంటాను, అందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటాం. ఇది పద్ధతి. ఇప్పుడు ఏమైందంటే జాబ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. అందరూ ఇంజనీర్లే చదువుతున్నారు, ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవ్రీబడి స్టడింగ్ ఇంజనీరింగ్, ఉద్యోగాలు వస్తాయా? ప్రతివాడు డాక్టర్ అయితే వకీలు ఎక్కడ దొరుకుతాడు? ప్రతివాడు వకీలే అయినాడు అనుకోండి, ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయండి అన్నాడు. డబ్బులు ఏది బాగా వస్తుందో అది ప్రొఫెషన్ తీసుకుంటే ఏమవుతుంది? కట్ త్రోట్ కాంపిటీషన్ వస్తుందా రాదా? ఈ చిన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దండి. మా అబ్బాయి ఎంటెక్ అండి, మీ అబ్బాయి ఎంటెక్ అండి, మీ అబ్బాయి బీటెక్ అండి, అందరూ టెక్కే. అందరు టెక్ అయితే డాక్టర్ చదివేవాడెవరు, లాయర్ అయ్యేవాడెవడు, వ్యవసాయం చేసేవాడెవరు, కంట్రీని బార్డర్ని రక్షించేవాడెవడు? ఇంకా ఒకటే ప్రొఫెషనా?
ఏమన్నా ఆలోచన ఉందా? లేదు లేదు, ఈ చేతికి అన్నం పెడతాను, ఈ చేతికి అన్నీ చేస్తానంటే మిగతా అవయవాలను ఏమైపోతాయి శరీరంలో? ఇది వర్ణ వ్యవస్థ అంటారు దీన్ని. కర్మ పోని ఓకే, నీకు ఏ కర్మలో ఇష్టం ఉంటే ఆ రుచి ఉంటే తీసుకో, కానీ డబ్బుల కోసం మాత్రం కర్మని వృత్తిని ఎంచుకోవాలి. డబ్బులు బాగా వస్తాయి కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మంచి శాలరీ ఉంటుంది అందుకని చదువుతానంటాడు. విద్య నేర్చుకునేది డబ్బుల కోసం కాదు, నీ స్వభావం ప్రకారంగా నీకు ఏది ఇష్టమో దాన్ని వృత్తిగా తీసుకో. కానీ డబ్బులు ఎక్కడ సంపాదిస్తాడు, అబ్బాయికి ఎక్కువ వస్తాయని చెప్పి అందులో పెడితే వాడి స్వభావం వేరుగా ఉంటుంది, ఆ వృత్తి వేరుగా ఉంటుంది, ఉన్నా కూడా వాడు డబ్బు కోసమే పనిచేస్తాడు. తప్పు అవుతుంది అది సమాజంలో. అందువల్ల ఇప్పుడున్న సమాజంలో ఇన్బ్యాలెన్స్ ఎందుకు వచ్చిందంటే ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణ యొక్క ధర్మాన్ని పాటించడంలే. బ్రాహ్మణులు గొప్పని ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో, క్షత్రియులు గొప్పని ఎక్కడా చెప్పలేదు, వైశ్యులు తక్కువని ఎక్కడ చెప్పలేదు, శూద్రులు తక్కువని ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో. అందుకనే పురుష సూక్తంలో ఒక మంత్రమే ఉంది, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరూతదస్య యద్వైశ్యః పద్భ్యాహం శూద్రో అజాయత. ఈ 4 వర్ణాల వాళ్ళు 4 అంగాల నుంచి భగవంతుడి నుంచి వచ్చారంటే ఈ రోజుకి తప్పుగా అర్థమే చేసుకుంటారు. కానీ ముఖంతో ఎందుకు పోల్చారంటే ఇక్కడి నుంచి వస్తుంది జ్ఞానం, ఇక్కడ ఉంటుంది జ్ఞానం. కారులో ఉంటుందా జ్ఞానం? ఉండదు కదా, తలలో ఉంటుంది, ముఖంలో నుంచి వస్తుంది. బ్రాహ్మణోస్య ముఖం ఆసీత్ అన్నాడు. మాట వచ్చేది ఇక్కడి నుంచే, ఆలోచనలు వచ్చేది ఇక్కడి నుంచి, తెలివితేటలు వచ్చేది ఇక్కడి నుంచి. అందుకని బ్రాహ్మణోస్య ముఖం ఆసీత్. చేతుల్లో ఉంటుంది భుజశక్తి క్షత్రియుడికి. బాహు రాజన్యకృత, తొడలు గట్టిగా ఉంటేనే వ్యవసాయం చేస్తాడు, కూర్చుంటాడు, పన్ను చేయగలడు, బిజినెస్ చేయగలడు. అందుకని వైశ్య ఇక్కడ ఉంటారు, ఆయన స్థానం. ఊరూతదస్య యద్వైశ్య, పని చెయ్యాలంటే కాళ్ళు కావాలి. అందుకని పద్భ్యాగం శూద్రో అజాయత అని పోల్చారు అంతే. అంతేగాని కాళ్ళు హీనమా? కాళ్ళు లేకపోతే తల ఉండి ఏం ప్రయోజనం చెప్పండి? కాళ్ళు లేవు, నడవలేడు, ఏమైనా ఉపయోగం ఉందా? చేతులు లేవు, తల మాత్రం ఉంది, ఉపయోగం ఉందా? శరీరంలో ఏ భాగం అవసరం మీరే చెప్పండి. మరి ఎందుకు ఈ ఇంగిత జ్ఞానం లేకుండా కొట్టుకుంటున్నారు జనం అందరు? సమాజంలో వేదంలో ఎక్కడా కూడా బ్రాహ్మణులు గొప్పని కానీ శూద్రులు తక్కువని చెప్పలే. ఎవరికైనా అహంకారం కలిగి తప్పు చేస్తే ఎక్కడో అందరినీ శిక్షించకూడదు, తప్పు పట్టకూడదు, అర్థం చేసుకోవాలి అక్కడ. కనుక 4 వర్ణాలు ఉన్నాయి. ఒక్కొక్క వర్ణం వాడు ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ వాళ్ళ సాధనలు ఇచ్చారు ప్రతి వాడికి. నువ్వు ఏ వృత్తి అన్నా చెయ్యి, కానీ నీ మనసు శుద్ధంగా ఉండాలి. బ్రాహ్మణుడు ధర్మం నేర్పుతూ ఉంటే శూద్రుడు వచ్చి బ్రాహ్మణుడికి పన్ను చేయవలసి ఉంటుంది, అవి వాడు చేసుకోలేడు. క్షత్రుడు చేసే పని బ్రాహ్మణుడు చేయలేడు. క్షత్రుడు తినే ఆహారం వేరు, వాళ్ళ గుణాన్ని ప్రకారం వాడు తినే ఆహారం వేరు. వైశ్యులు తినే ఆహారం వేరు, బ్రాహ్మణుడు తినే ఆహారం వేరు. వాళ్ళ పని వేరు కనుక వాళ్ళ ఆహారం వేరు, వీళ్ళ పని వేరు కనుక వీళ్ళ ఆహారం వేరు, వాళ్ళ గుణం వేరు కనుక వాళ్ళ ఆహారం ఇష్టపడేది వేరుగా ఉంటుంది. దీనికి కృష్ణుడా కారణం? చెప్పండి మీరే. వాడి స్వభావమా కారణం? కృష్ణ పరమాత్మ పేరు పెట్టాడు, ఈ గుణం ఉన్నవాడు ఈ కర్మను చేయడానికి ఇష్టపడతారని. కానీ కర్మలో అటు ఇటు మార్పుగా ఉండొచ్చు, తప్పు లేదు. ద్రోణాచార్యుడే బ్రాహ్మణుడు క్షత్రియ కర్మ తీసుకున్నాడు. కర్మ ఏదైనా కూడా నువ్వు మంచిగా ధర్మంగా ఉండాలి, అది ముఖ్యం. కర్మల్లో హీనత గొప్పతనం లేదు, కర్మలన్నీ సమానమే. మన శరీరంలోనే టాయిలెట్, వాకింగ్ టాయిలెట్ ఉంది. వీఆర్ వాకింగ్ విత్ టాయిలెట్, అందుకని తీసిపారేస్తున్నామా? ప్రతి అవయవం అవసరమే శరీరంలో. కనుక 4 వర్ణాలు చక్కగా పెట్టారు సమాజంలో బ్యాలెన్స్గా ఉండడానికి. కట్ త్రోట్ ఉండదు, కాంపిటీషన్ ఉండదు, ఎవడి ప్రొఫెషన్ వాడిది హాయిగా చేసుకుంటాడు, చక్కగా సమాజంలో వృద్ధి జరుగుతుంది. ఎవరి మీద ఎవరు కాంపిటీషన్, నా ఈర్ష్య లేదు, అసూయ లేదు. ఇప్పుడు ఎక్కడరా అంటే వాడు బిజినెస్ పెట్టుకుంటే వీడికి ఈర్ష్య, వాడు ఇంకోటి చేస్తే వీడికి ఈర్ష్య, ఇట్లా ఈర్ష్య పడుతున్నాడే తప్ప మనిషికి ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు తీసేశారు ఆర్ఎక్టల్ కంపెనీ నుంచి.
తీసారా లేదా? ఒరెకిల్ అనేది ఒక కంపెనీ, 30,000 ఉద్యోగాలు పోయినాయి ఒక్క రాత్రిలో. ఏం తింటారు వాళ్ళు? అన్నం ఏం తింటారు ఉద్యోగాలు పోతే? ఎందుకంటే అందరూ ఒకటే కంపెనీ, అందరూ ఒకటే జాబ్. తప్పు కదా అది. అందుకని వొకేషనల్ ట్రైనింగ్, వొకేషనల్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వృత్తి ఎట్లా తండ్రి నుంచి రావాలి, పిల్లలకి రావాలి, అట్లా చేస్తుంటే అందులో నిపుణత వస్తుంది. ఆ నిపుణత వల్ల వాడు మంచి చేస్తాడు సమాజానికి. టీచింగ్ ప్రొఫెషన్, అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెషన్, బిజినెస్ ప్రొఫెషన్. ఈ క్షత్రియులేమో సెల్ఫ్లెస్లీ యాక్టివ్, వైశ్యుడేమో సెల్ఫిష్లీ యాక్టివ్. కొంచెం వెనక్కి వేసుకుంటుంటాడు అన్నమాట, జాగ్రత్తగా ఉంటాడు. అని స్వభావం, అది తప్పులేదు, వాళ్ళ స్వభావం. అయితే మోసం చేయకూడదు, అడల్టరేషన్ ఉండకూడదు, కల్తీ చేయకూడదు. మంచిగా ఉండటానికి ముఖ్యంగా అందరికీ ధర్మం అవసరం. కనుక ఈ వర్ణాన్ని గురించి మీరు ఇంకా తెలుసుకోవాల్సింది. ఊరికే నీటి బుట్టంతా చెప్పా ఇప్పుడు, అప్పటికే టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆశ్రమ ధర్మం ఉంది. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమం, వానప్రస్థ, తర్వాత సన్యాస. 4 ఆశ్రమాలకి 4 సాధనాలు చెప్పారు. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు చదువుకో, వేదో నిత్యమధీయతాం, బ్రహ్మచర్య ఆశ్రమం. తర్వాత తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, బ్రహ్మచర్యగా ఉన్నప్పుడు గురుకులంలో చదువుకున్న దాన్ని వేదాల్లో చెప్పింది, ఇది చెయ్యి అది చెయ్యకూడదు అని చెప్పింది కొన్ని, అవన్నీ ఆచరిస్తూ నువ్వు చేయవలసినవన్నీ చేస్తూ, తదుదితం అంటే వేదంలో చెప్పినటువంటి వేద ఉదితం కర్మ. గృహస్థుడు ఏం చేయాలి? వివాహం చేసుకుంటాడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు చదువుకోవడమే, ఉద్యోగం చేయకూడదు. బ్రహ్మచారి చదువుకోవాలి. తర్వాత వివాహం చేసుకున్న తర్వాత చదువుకున్న విద్య ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అనుష్ఠానం చేయాలి. కర్మస్వనుష్ఠీయత, గృహస్థాశ్రమం. తర్వాత తేనేషస్య విధీయతాం అపచితి కామ్యే మతిస్యజ్యతాం, గృహస్థుడు కూడా తనకు ఎంత కావాలో అంతవరకే సంపాదించుకుంటూ మంచిగా సమాజంలో జీవిస్తూ, తేన ఈశస్య విధీయతాం అపచితి అన్నారు. తేన అంటే ఆ కర్మయోగము ద్వారా అని అర్థం. గృహస్థుడు కర్మయోగం ఎలా చేయాలి? ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మకురు, తర్వాత ప్రసాద బుద్ధ్యా ఫలం స్వీకురు. ఇది కర్మయోగం. అలా చేస్తే ఈశస్య విధీయతాం అపచితి అన్నారు. అపచితి అంటే పూజ ఆరాధన ఏవైతే విధించబడినాయో, సత్కర్మ, సద్గుణము, సద్భావన, అది కర్మయోగం. చెప్పినటువంటి విధి నిషేధాలను పాటిస్తూ పూజ ఆరాధన చేస్తూ భగవంతుడిని ధ్యానిస్తూ నీ స్వకర్మలను చేస్తూ ఏం చేయాలి? కామ్యే మతిస్యజ్యత, నీ మనస్సుని విపరీతమైన కోరికల వైపు మనసును పంపవాకు. చక్కగా బ్రహ్మచర్యాశ్రమంలో చదువుకో, గృహస్థాశ్రమంలో నీ స్వధర్మాన్ని చెయ్యి, తండ్రిగా తల్లిగా భార్యగా నీ డ్యూటీ ఉంటుంది, ఆ డ్యూటీని చెయ్యి. సమాజంలో ఉంటున్నావు, సమాజానికి నువ్వు ఏం చేయాలో అది చెయ్యాలి. సమాజాన్ని నుంచి తీసుకోవడమే కాదు, ఎంతసేపటికి నాకేం ఇస్తుంది ఈ సమాజం అని అడుగుతాడు. గవర్నమెంట్ నాకేం ఇస్తుంది అంటాడు. నేనేం ఇస్తున్నాను సమాజానికి? ఆలోచించవద్దు మనిషి, అది కూడా ఆలోచించాలి కదా. నేనేమి ఇస్తున్నాను ఈ సృష్టికి, భగవంతుడికి, సమాజానికి అని ఆలోచించాలి. చిన్నినా పొట్ట శ్రీరామ రక్ష అన్నాడు, చిన్నినా బొజ్జ శ్రీరామ రక్ష. ఇదే పని. ఆయన ఒక ఆయన పాట రాశాడు, గురజాడ అప్పారావు గారు. ఆ పాట ఏంటి? దేశం అంటే మట్టి కాదవి, దేశం అంటే మనుషులు, పొరుగువాడికి తోడ్పడని, సొంత లాభం పొరుగువాడికి తోడు. ఎవడన్నా పాటిస్తున్నాడా? సొంత లాభం కొంత మానుకుంటే ఎవరన్నా మానుకుంటారు? సొంత లాభం కాదు, పక్కవాడి లాభం కూడా నాకు కావాలంటాడు. అట్లా తయారైంది ఇప్పుడు. కనుక మనం చిన్నప్పుడు నేను చెప్పేవాడు, ఇప్పుడు ఉన్నాయా స్కూల్లో ఏమన్నా అవి అట్లాంటి పాటలు ఉన్నాయా? సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడు పడబోయే అని మీనింగ్ వచ్చే లెసన్ ఉందా అండి లెక్చరర్ గారు? అట్లాంటి పాఠాలు ఏమైనా ఉన్నాయా పిల్లలకి ఇప్పుడు? అసలు ఆ అర్థం వచ్చేటట్టుగా
దేశానికి ప్రజలకు ఉపయోగపడదామని చెప్పేట్లుగా ఒక పాఠం ఏదన్నా ఉందా సోషల్ స్టడీస్లో కానీ ఎక్కడన్నా? కెమిస్ట్రీలో రాదనుకోండి, మీది కెమిస్ట్రీ సబ్జెక్టు, ఫిజిక్స్లోనూ రాదు. వస్తే సోషల్లో రావాలి హిస్టరీ. మోరల్ సైన్స్ లేవు ఇప్పుడు. మరి చూడండి ఎంత కష్టం, ఇవన్నీ కష్టమో కష్టం. సరే, మతి తెచ్చేద్దాం అంటే కామం అది కావాలి ఇది కావాలి అని దాని మీద మనసు తగ్గించు. పాపౌఘ పరిధూయతాం, చెడు పనుల వైపు చేస్తే పాపాన్ని మూట కట్టుకుంటావు. పాపం పనులు చేయకాదు. పాప ఔఘం అంటే పెద్ద మూట అన్నమాట. పాప మూట నీ కట్టుకోవాకురా, మంచి పనులు చేయి కాస్త. పరిధూయతాం అన్నాడు. పాపపు పనులు వదిలిపెట్టు. నాకు తెలియదండి ఏది చెడు, నీకెందుకు తెలియదు? బాగానే తెలుసు, ప్రతివాడికి తెలుసు ఏది తప్పో ఏది చెడో తెలుసు, చేసేటప్పుడే తెలుసు. ఆత్మసాక్షి అని ఒకటి ఉంటుందిగా, తెలియకనా? బాగానే తెలుసు, తెలిసి కూడా చేస్తాడు మనిషి. పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషోను సంధీయతాం. ఈ భవసుఖం, ఈ సంసార సుఖంలో చూసారా? పొద్దునపూట కాస్త పోయినసారి క్యాంపులో చెప్పాను ఒక కథ. భవసుఖం అంటే ఎట్లుంటుందంటే, ఒకడు పరిగెడుతున్నాడు, వెనకాల నుంచి సింహంతోలు వాడిని తరుముకుంటూ వస్తుంటే పరిగెత్తి పోయి ఆ బావిలో పడ్డాడు. బావిలో పడబోతుంటే అక్కడ ఏదో చెట్టు, మర్రి చెట్టు కూడా ఉంటే దాన్ని పట్టుకొని ఆడాడుతున్నాడు. కింద పడలే, కింద చూసాడు, మొసలి నోరు తెరుచుకుని నిల్చుంది. ఈ మధ్యలో ఏమైంది పాపం, కింద పడలేదు, థ్యాంక్ గాడ్ అనుకున్నాడు. అది పైనుంచి చూస్తుంది, ఎప్పుడు వస్తాడో వీడు తిందామని. కింద అది నోరు తెరిచింది, వీడు కింద పడితే తిందామని. ఈ మధ్యలో ఆ చెట్టు ఊడ కదిలింది, తేనె తుట్టె కదిలింది. ఆ తేనెటీగలన్నీ కుడుతున్నాయి. ఆ కుడుతుంటే ఆ తేనెటీగలు పాపం ఇట్లా అనుకుంటాడు, ఎదిరించుకుంటున్నాడు. ఆ తేనె తుట్టెలో నుంచి తేనె బొట్టు పడుతుంది. ఆ తేనె తుట్టెలో తేనె తాగుతున్నాడు. ఆహా ఎంత బాగుంది తేనె అనుకుంటున్నాడు. పైన పులి, కింద మొసలి, చీవలు, ఈగలు కుడుతున్నాయి. మామూలు ఈగలు కాదు, తేనెటీగలు. కై కుడితే చచ్చిపోతాడు మనిషి. ఈ లోపల ఒక ఎలుక వచ్చి ఆ ఊడను కొరుకుతున్నది. ఆ చెట్టు ఊడ ఉంది కదా, అది కొరుకుతున్నది. ఎప్పుడు కింద పడతాడో తెలియదు. అయినా ఆ తేనె ఆ బొట్టు తాగుతూ ఆహా ఎంత బాగుంది అనుకుంటున్నాడు. అదండి భవసుఖం అంటే. అర్థమైందా? వ్యాధి, జర, ముసలితనము. పైనుంచి వచ్చేదేమో ముసలితనం, కింద చూస్తున్న ముసలేమో మరణం రెడీగా ఉంది. ముసలితనం తరుగుకుంటూ వస్తుంది, కిందనేమో మరణం ముసలి ఉంది కింద. ఈ పక్కన ఉన్నటువంటి తేనెటీగలు ఇవన్నీ కూడా సంసార బాధలు, వ్యాధి అనమాట. ఈతి బాధలు అంటారు కదా, ఈతి బాధలు ఈగలు అనమాట, ఈ తేనెటీగలు రకరకాలుగా. ఈ లోపల అబ్బాయి పెళ్ళి, అమ్మాయి పెళ్ళి, తేనె, ఇంట్లో టీవీ, ఒక కారు, ఇవన్నీ తేనె లాంటి బొట్లు అనమాట ఇవన్నీ. ఆహా నా అంత సుఖంగా ఉండేవాడు లేడనుకుంటుంటాడు. ఎప్పుడు పోతాడో తెలియదు, ఎప్పుడు ప్యాక్ చేస్తాడో తెలియదు. ఇందులో చూసుకుంటే ఈ సుఖంలో భవసుఖే అన్నారు. చూడండి, దోష అనుసింధీయత, దోషాన్ని చూస్తూ ఉండు. దాంట్లో దోషం ఉంది. నీ యొక్క ఆయుష్ క్షణికం. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవతంతో పునరాయాత కాలః క్రీడతి. ఈరోజు క్యాంపులో 2వ రోజు అండి. ఆయుష్లో అయిపోయింది కొంత డేట్. న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ అంటే యు ఆర్ ఓల్డ్ ఫర్ 1 year మోర్. ఫర్ టుమారో అన్నాడు. 1 day you are old, another 1 day, another 1 day. Every day calendar what you do? Remove one, tear one paper, and you are going towards, చెప్పకూడదు, భయం. ఆ పేరు చెప్తేనే భయం అండి మాకు. అందుకని ఏం చేయాలి? తొందరగానే ఇల్లు ఉండగానే దీపం చొక్క పెట్టుకున్నారు. ప్రాణం ఉండగానే పరమాత్మని ఆశ్రయించు. ఆత్మేచ్ఛ వ్యవసీయత. ఇట్లాంటి తాత్కాలిక జరా మరణాలతో, ఆకలి దప్పికలతో కొట్టమిట్టాడే ఈ దేహంలో ఎందుకురా ఇంత వ్యామోహం నీకు? దీన్ని దోషాన్ని తెలుసుకోరా. ఇది వదిలిపెట్టే లోపల కాస్త ఏదన్నా పుణ్యకార్యం, మంచి కార్యం చేసి ఆత్మ ఇచ్ఛ. ఇది జ్ఞానయోగం. కర్మయోగం అయింది, ఉపాసన యోగం మధ్యలో అనుభవించింది. వానప్రస్థాశ్రమం, గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థ సన్యాసాశ్రమం.
సన్యాసం అంటే కాషాయం వేసుకోమని కాదు, సన్యాసిలాగా జీవించు అని అర్థం. వ్యవసీయతాం నిజగృహాత్ తోరణం వినిర్గమ్యతాం. అప్పుడప్పుడు క్యాంపుకి వెళ్తూ ఉండు, ఇంటి నుంచి బయటికి రా. లేదండి మా కుక్క పిల్ల ఉంది, మా పిల్లి పిల్ల ఉంది, ఇంటికి తాళం వేస్తే చూసేవాళ్ళు లేరు, నేను క్యాంపుకి వెళ్ళను. ఏమిటది? వదిలిపెట్టి కాసేపు ఏమవుతుంది? వదలలేనండి. కొంతమంది క్యాంపుకే రారు కుక్క పిల్ల కోసం. తాబేలు కూడా, తాబేలు ఉందని పాపం ఒక దంపతులు క్యాంపుకే రాలే. వాళ్ళకి ఆ తాబేలు కూడా తెస్తామండి అన్నారు. లేదమ్మా మీరు తాబేలు తెస్తామంటే రేపు వాడు కుక్క పిల్లని తెస్తామంటే, ఇంకొకటి పిల్లి పిల్లని తెస్తామంటాను, అందుకని కుదరదమ్మా అని చెప్పాను. మరి ఏం చేస్తాను చూడండి, వీళ్ళ క్యాంపులకి వచ్చే సాధనలు ఏం చేస్తాం. అందుకని మనం చెప్తారు పశుపుత్ర ఇవన్నీ కూడా రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ అన్నారు. నీకు రుణం ఉన్నంతసేపు వాడు ఉంటారు నీతో, తర్వాత వెళ్ళిపోతారు. రుణ అనుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. ఇల్లు కూడా ఎక్కడ ఎప్పుడు ఎంతగానో ఉండాలి, ఏ ఇంట్లో ఆల్రెడీ డిసైడెడ్. ఆ ఇల్లు సరేనండి, ఈ ఇల్లు ఏమిటి? శరీరం ఒక ఇల్లు, ఇది ఒక ఇల్లు లాంటిదే కదా. ఎప్పుడు పోతావో తెలీదు, ఎంతకాలం ఉంటావో తెలియదు. ప్రతివాడు నేను పర్మనెంట్ అనుకుంటుంటాడు. అదే విచిత్రం. ఓకే. తూర్ణం వినిర్గమ్యతాం అంటే సన్యాసిలాగా జీవించు. ఇంట్లో ఉంటూనే సన్యాసిలాగా ఉండు. ఆశ్రమానికి వెడితే ఈ శ్రమం వదిలిపెట్టి ఆశ్రమం అవుతుంది, వద్దు ఇంట్లోనే ఉండు అన్నారు. ఎక్కడుంటే అక్కడే, అప్పుడప్పుడు వెళ్ళి ఆశ్రమానికి వస్తూ ఉండు. ఆశ్రమంలో కూడా మనం నేర్చుకోవాల్సింది నేర్చుకొని మనం ఎక్కడుంటే అక్కడే. చాలామంది అనుకుంటారు ఎక్కడైనా ఆశ్రమానికి పోతే బాగుండు. నాకు ఫోన్లు వస్తుంటాయి చాలా, ఏమంటే స్వామిని గారు మీకు ఏమైనా ఆశ్రమం ఉందా, మేము వచ్చి ఉంటాం. నాకు లేదమ్మా, మీరు ఎక్కడైనా ఉంటే చెప్పండి అంటారు నన్ను. అక్కడికి వెళ్ళొచ్చా, ఇక్కడ ఉండొచ్చా? నేను ఎవరికి రికమెండ్ చేయను. ఎందుకంటే ఎక్కడికి పోయినా సమస్యలు ఉంటాయి. ప్రతి చోట కూడా ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. కనుక నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఆశ్రమం. ఎందుకు చేసుకోలేవు? నీ ఇల్లే నీకు ఆశ్రమం, నీ తులసి కోటే నీకు పూజా వనం. తులసిని పెట్టుకో, దేవుణ్ణి పెట్టుకో, అదే దేవాలయం. అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్ళిరా, అప్పుడప్పుడు ఆశ్రమానికి వస్తూ ఉండు, చాలు. ఇంకేం కావాలి? తోరణం వినిర్గమ్యతాం అన్నారు. ఫోన్లు చేసుకుంటూ నేను ఎక్కడున్నావు నువ్వు అందరికి వీడియోలో చూపించుకుంటూ, ఇక్కడికి వచ్చావు కదా సన్యాసిలాగా ఉండమంటే, స్వామిని నాకు ఇక్కడ వైఫై కావాలి. ఎప్పుడు దొరుకుతుంది? ఎక్కడ? ఇంక వైఫైలు ఎందుకు అసలు ఆశ్రమానికి వచ్చి? ఫోన్ ఎందుకు? లేదండి వాళ్ళందరితో మాట్లాడాలి, వాళ్ళకి చెప్పేయండి వారం రోజులు నేను ఆశ్రమానికి వెళుతున్నాను, నన్ను ఎవరు పిలవద్దు. ఓకే, నాకేదన్నా బాగా లేకపోతే వాడు నీకు ఫోన్ చేస్తారు అని చెప్పడమే. అంతే. ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ సంసారం ఎందుకండి? ఎవరు చెప్పారు? శంకరాచార్య వారు చెప్తున్నారు. తోరణం వినిర్గమ్యతాం గృహాత్. గృహాత్ నుంచి వచ్చామండి, కానీ మనసు మాత్రం రాలేదు, అక్కడే ఉంది మనసు అన్నాడు. ఇంటి మీదనే ఉంది మనసు, పిల్లల మీదనే ఉంది. అమ్మ ఎట్లుందో, అబ్బాయి ఎట్లున్నాడో, వాళ్ళు ఎట్లున్నారు ఉంటే ఉండను. 7 రోజులు కాస్త వదిలిపెట్టు. 7 రోజులే ఉండలేకపోతే ఇంక 7 నెలలు ఎట్లుంటారు, 7 సంవత్సరాలు ఎట్లుంటారు? వచ్చిన పని ఏమిటి? అసైన్మెంట్స్ విత్ లార్డ్. నేను ఎందుకు పంపించాడు ఇక్కడికి? ఆయన తెలుసుకోవడానికి నేను ఇక్కడికి పంపించాడు. నువ్వేమో ఈ గుంజం గుండె రాగం అని చెప్పి పవన్ పట్టం పడగే రాగం అని చెప్పి ఇక్కడే మా అబ్బాయి, మా అమ్మాయి, మా మనోడు, మా అమ్మాయి, మా అబ్బాయి, మా ఇల్లు, నా పిల్లి, నా కుక్క పిల్ల, నా కారు, నా ఇల్లు. ఏమిటిది? తిరిగేదంతా ఆయన చుట్టూ, భగవంతుడి చుట్టూ. మా అబ్బాయి బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి, మా కుక్క పిల్ల బాగుండాలి, ఇది ప్రార్థన. అక్కడికి పోయి ఆత్మ ఇచ్చ లేదు, ఏమీ లేదు. పాపం ఆయన దక్షిణామూర్తి. మరి వీడి ఇక్కడికి వచ్చి కూడా ఆయన మేధా దక్షిణామూర్తి. మేధస్సు కావాలని కోరుకోవచ్చుగా, కాస్త బుద్ధి నాయనా, నాకు ఇంతవరకు బుద్ధి పని చేయలేదు, ఇప్పుడన్నా పని చేస్తుందని చెప్పి అడగచ్చుగా. మా అమ్మాయికి సీట్ వచ్చేటట్టు చేయి, మా మనవరానికి పెళ్ళి అయ్యేటట్లు చేయి, మా అబ్బాయికి. ఇవి తిరుగుతూ ఇటే వేరే రావి చెట్టు తిరుగుతూ కూడా, రావి చెట్టు చుట్టూ తిరుగుతూ కూడా ఇదే ప్రార్థన. అంత తేలిక వదిలిపెట్టమండి మేము ఎవరిని. ఊరికే స్వామిని రమ్మంటే ఏదో వచ్చాం, కానీ బాగానే ఉంది ఇక్కడ. కానీ నెక్స్ట్ టికెట్ ఎప్పుడు ట్రైన్ చూసుకుంటుంటా.
శంకరాచార్య వారు అన్నారు, ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తోరణం వినిర్గమ్యతాం. మానసికంగా రావాలి, శారీరకంగా మాత్రమే కాదు. శారీరకంగా రాకపోయినా పర్వాలేదు, కానీ మానసికంగా రావడం, ఆంతర సన్యాసం చాలా ముఖ్యం. బాహ్య సన్యాసం ఈజ్ ఇన్సిడెంటల్, ఇట్స్ నాట్ కంపల్సరీ, అందరికీ కాదు ఇది. బట్ ఇంటర్నల్ సన్యాస. మనస్సుకి కావి తొడిగి, కావి అంటే కాషాయం, మనస్సుకు కాషాయ వస్త్రాన్ని వేయి, శరీరానికి కాదు. శరీరానికి కాషాయ వస్త్రం వేస్తావా లేదనేది అది భగవంతుడి నిర్ణయం, నీ చేతుల్లో లేదు. కానీ మనసుకు కాషాయం వేస్తాం నీ చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో లేదు, నువ్వే వెయ్యాలి. వచ్చే క్లాస్లో చూస్తాం మళ్ళీ రేపు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.